నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. నా పేరు కళ్యాణి. మీ సమస్య మా పరిష్కారం కార్యక్రమం ద్వారా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రజల వినతులను పరిష్కరిస్తామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. ఈ మేరకు నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్లో ఉన్న శ్రీ ఆర్య ఫంక్షన్ హాల్లో మీ సమస్య మా పరిష్కారం కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఆయన జిల్లా కలెక్టర్తో కలిసి వినతి పత్రాలను స్వీకరించారు. హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్లో ఉన్న శ్రీ ఆర్య ఫంక్షన్ హాలులో కర్నూలు నియోజకవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారం కొరకు మీ సమస్య మా పరిష్కారం అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ప్రజల నుంచి వచ్చిన వినతులను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు అందజేశారు. వాటిని పరిశీలించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వాటిని పరిష్కరించాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను అక్కడికక్కడే ఆదేశించారు. ఈ సందర్భంగా టీజీ భరత్ కర్నూలు నియోజకవర్గంలోని ప్రజలు సమర్పించిన వినతులను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నూతన ప్రభుత్వం ఏర్పడి దాదాపు 9 నెలలు దాటిందని, కర్నూలులో ఉండే సమయంలో ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు నియోజకవర్గంలోని ప్రజల నుండి వచ్చే వినతులను స్వీకరించి పరిష్కరిస్తున్నామని, అయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ప్రజల నుంచి వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా ఈరోజు నూతనంగా మీ సమస్య మా పరిష్కారం అనే కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులను స్వీకరించి అధికారుల సమక్షంలోనే సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈరోజు కార్యక్రమంలో భూ సమస్యలకు సంబంధించి, మున్సిపల్ శాఖకు సంబంధించినవి, పింఛన్లకు సంబంధించిన వినతులు వచ్చాయని, తక్షణమే పరిష్కరించాలని, ఇప్పుడు వచ్చిన వినతులను మరలా పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులు కూడా వినతులను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మంత్రి అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓసి వెంకట నారాయణమ్మ, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, టౌన్ డిఎస్పీ బాబు ప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. స్టేట్ వైడ్ చూసేది ఉంటుంది, ఆ శాఖల్లో ఉండే ఇష్యూస్ ఉంటాయి, చాలా వరకు చాలా సార్ట్అవుట్ చేసే దిశలో మేము వర్కౌట్ చేస్తుండాలా. ఢిల్లీకి పోయేది ఉంటుంది, అఫీషియల్స్ని కలిసేది ఉంటుంది, రెగ్యులర్ ఏవో ఒక రివ్యూ మీటింగ్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక పర్టికులర్ ఒక సెగ్మెంట్కి కాదు, స్టేట్ వైడ్ చూసుకునే బాధ్యత మా పైన ఉంటుంది మినిస్టర్స్ అందరికీ. సో జనరల్గా కర్నూలుకి వచ్చినప్పుడు నేను కంటిన్యూస్గా లాస్ట్ 9.5 months నుంచి రెగ్యులర్గా పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు సమస్యలు ఏమున్నాయి తెలుసుకొని రెగ్యులర్గా ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. బట్ ఈసారి కొత్త ప్రోగ్రాం తేవడం జరిగింది. ఆ ప్రోగ్రాం పేరు వచ్చి మీ సమస్య మా పరిష్కారం అని చెప్పి. అంటే ఇక్కడ ఏమంటే ఇంతకుముందు మాకు వచ్చినప్పుడు మేము రాసి లెటర్లు కన్సర్న్ అఫీషియల్స్కి పంపించేవాళ్ళం. ఈరోజు నేను ఆలోచన ఎట్లుందంటే ఇది చేస్తూ మేము ఏదైతే చేస్తున్నామో అది చేస్తూ అట్లీస్ట్ ఫ్యూ వీక్స్కో ఫ్యూ మంత్స్కో ఒకసారి అందరు అధికారులు కూడా నాతో పాటు పాల్గొని మా అసెంబ్లీ సెగ్మెంట్ తరఫున వాళ్ళు కూడా ఉండి ఇక్కడికిక్కడే సమస్యను తీర్చే దిశలో ప్రయత్నిస్తాము అని చెప్పి ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈరోజు. సో కొన్ని టీచింగ్ ట్రబుల్స్ ఉంటాయి, అర్థం చేసుకొని డెవలప్ చేసుకుంటాం. ఈరోజు బాగా పెద్ద ఎత్తుననే ఇష్యూస్ తీసుకొని వస్తున్నారు. ఆల్రెడీ నేను ఇచ్చిన లెటర్స్ గురించి వచ్చి అడుగుతున్నారన్నమాట అఫీషియల్స్, సార్ మాది ఫాలోఅప్ చేయలేదు, ఏం కాలేదని. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ అఫీషియల్స్ అండ్ పొలిటీషియన్స్. ఇట్స్ ఎ పొలిటికల్ గవర్నెన్స్. మీరు చెప్పి చంద్రబాబు గారు ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో చెప్పారు పొలిటికల్ గవర్నెన్స్ మన ప్రభుత్వం అని చెప్పి. సో మనము ఎప్పుడు పర్ఫెక్ట్ అవుతాము, ప్రజల దగ్గర నుంచి సమస్యలు ఎంత తగ్గించగలుగుతాము అన్నప్పుడు ఆ ప్రభుత్వం సూపర్గా పనిచేస్తుందనే దిశలో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మా వంతు ప్రయత్నం చేస్తాం. ఈ కొత్త ప్రోగ్రాం కూడా 100% సక్సెస్ చేసే దిశలో నేను ఉంటానని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రంజాన్ పవిత్ర మాసం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలోని జామియా మసీదులో జరిగిన రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్న ఆయన ముస్లిం సోదరుల ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని గడియారం ఆసుపత్రి సమీపంలో ఉన్న జామియా మసీదులో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం,
ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఆయన ముస్లిం సోదరులతో కలిసి మసీదుకు వెళ్లారు. రోజా ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు పండ్లు తినిపించి ఉపవాస దీక్ష విరమింపచేశారు. అనంతరం నిర్వహించిన ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. రంజాన్ నెల ముస్లింలకు ఎంతో పవిత్రమైందన్నారు. ముస్లిం సోదర సోదరీమణులు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రస్తుతం కృత్రిమ మేధస్సు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విద్యార్థులు అన్ని అంశాలపై సమగ్ర అవగాహనతో ముందుకు సాగితేనే భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని ఎస్వీఆర్ కాలనీలో ఉన్న శ్రీలక్ష్మి హై స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఎస్వీఆర్ కాలనీలో ఉన్న శ్రీలక్ష్మి హై స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శ్రీలక్ష్మి హై స్కూలు కరస్పాండెంట్ మాధవీలత, వంశీకృష్ణ, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో శ్రీలక్ష్మి హై స్కూలుకు ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి గురించి ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో పునర్నిర్మాణం చేస్తున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు తాను కూడా ఎంతో శ్రమిస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇక విద్యార్థులకు ఆయన పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. విద్యార్థులు కేవలం మార్కులు, ర్యాంకులకే పరిమితం కాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అన్ని విషయాలపై సంపూర్ణ అవగాహనతో ముందుకు సాగాలన్నారు. ప్రస్తుతం కృత్రిమ మేధస్సు శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ క్రమంలో మానవాళి చేయాల్సిన ఎన్నో పనులు కృత్రిమ మేధస్సు ద్వారా చేసే విధంగా మార్పులు వస్తున్నాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు పరిపూర్ణ అవగాహనతో ముందుకు సాగితే భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మనము మార్క్స్ ఫస్ట్ వచ్చినామనో లేదంటే అవుట్ ఆఫ్ 100 వచ్చినాము అనేది సరిపోదు. యూ హ్యావ్ టు టుడేస్ వరల్డ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి, వెరీ హైలీ కాంపిటేటివ్. యూ హ్యావ్ టు ఆల్రౌండ్లో పర్ఫామ్ చేస్తేనే గెట్ ఆన్ కాగలుగుతాం. చదువులో ఒక్కటే మనం, అకాడమిక్స్లో ఒక్కటే మనం గ్రేట్ అనుకుంటే మాత్రం సరిపోదు. బికాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ టేకింగ్ ఓవర్ డే బై డే. లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. మనకు తెలియకుండా మనలో ఉండే ఎన్నో కట్ అయిపోతున్నాయి అన్నమాట. రాను రాను ఇంకా ఎక్కువ అవుతుంది. సో యూ హ్యావ్ టు బీ రియల్లీ స్మార్ట్, రియల్లీ డిఫరెంట్, దెన్ ఓన్లీ జాబ్ ఆపర్చునిటీస్ ఆర్ క్రియేటివిటీ థింగ్స్ కానీ దీంట్లో ఉంటేనే సక్సెస్ కాగలుగుతారు. లేదు అంటే చదువుకున్న లేబర్ పనికి అయితే ఉంటుంది అది ఎప్పటికైనా లైఫ్ లాంగ్. బట్ చదువుకొని మనం మంచి జాబ్ తెచ్చుకోవాలంటే మాత్రం చాలా యూనిక్గా ఉండాలా. ఈరోజు మనము చాలా హై మార్క్స్ వచ్చింది, వి హ్యావ్ పర్ఫార్మ్ వెల్ అని అయిపోయింది, ఇక్కడికే ఎండ్ అనుకోకుండా యూ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్, దెన్ ఓన్లీ విల్ బీ వెరీ సక్సెస్ఫుల్. సో ఐ కీప్ టెల్లింగ్ దిస్, ఎందుకంటే ఈ లాస్ట్ 10 yearsలో ఇఫ్ యూ సీ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెస్ వర్క్, ఇట్స్ డే బై డే దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అనమాట. సో అందుకనే యూ షుడ్ బీ వెరీ స్మార్ట్ టు గెట్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ యూఎస్ కానీ ఇక్కడ. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆర్ ఎవరైనా కానీ దే ఆల్వేస్ థింక్ మా వాడు బీటెక్ కంప్యూటర్స్ చదివితే చాలు ఉద్యోగం వచ్చేస్తుందని. నాకు డైలీ చూస్తుంటా బీటెక్ కంప్యూటర్స్, ఇంజనీరింగ్స్ చదివిన వాళ్ళు డైలీ. నేను ఉన్నాను కర్నూలులో కానీ ఎక్కడున్నా, అంతకుముందు ఒక 4-5 వచ్చేది, ఇప్పుడు 10, 15, 20 అప్లికేషన్స్ కూడా వస్తుంటాయి అనమాట కంటిన్యూస్లీ. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకటి స్కూల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లక్ష్మీ స్కూల్ హ్యాస్ గాట్ ఎ గుడ్ బ్రాండ్, మీకు తెలిసి ఎప్పటి నుంచో ఉంది. అండ్ ఇక్కడ మీరు చదువుకొని వస్తే కూడా ద బ్రాండ్ ఆల్సో మ్యాటర్స్. ఏ స్కూల్ నుంచి వచ్చినాము అనేది కూడా మ్యాటర్స్ అనమాట. ఫ్యూచర్ మన సీవీలో పెట్టేటప్పుడు కూడా ఇట్ మ్యాటర్స్ ఎ లాట్. అండ్ గుడ్ థింగ్ ఇక్కడ ఈరోజు ఎవరైతే పిల్లలు ఇక్కడ చదువుకున్న వాళ్ళకంతా యూ హ్యావ్ దట్ ఎక్స్ట్రా బెనిఫిట్ ఆఫ్ హ్యావింగ్ ద బ్రాండ్ ఆఫ్ లక్ష్మీ స్కూల్. అండ్ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి, పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ, జై హింద్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకొని సమాజం తానికి పాటుపడాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు.
ఈ మేరకు నగరంలోని వన్ టౌన్లో ఉన్న దర్గా ఉరుసు ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. వన్ టౌన్ ప్రాంతంలో ఉన్న హజరత్ సయ్యద్ షా మహమూద్ నూరుల్లా హుస్సేన్ ఖాద్రీ దర్గా ఉరుసు ఉత్సవాల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు దర్గా పెద్దలు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దర్గా మత పెద్దలతో కలిసి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం దర్గా ఉరుసు ఉత్సవాలను పురస్కరించుకొని ఆయన ఛాదర్ను సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను దర్గా మత పెద్దలు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ దర్గా ఉరుసు ఉత్సవాల్లో పాల్గొనడం తనకు సంతోషంగా ఉందని తెలిపారు. కర్నూలు నగరం రాష్ట్రంలోనే మత సామరస్యానికి నిదర్శనమని ఆయన కొనియాడారు. వేసవి మండుటెండలను దృష్టిలో ఉంచుకొని నగరంలో స్వచ్ఛందంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని సి క్యాంప్ చర్చి వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. సి క్యాంపు సెంటర్లో ఉన్న చర్చి సమీపంలో శ్రీమతి గుంతా విజయలక్ష్మమ్మ లక్ష్మణస్వామి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ చలివేంద్రాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. ముఖ్యంగా 23వ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రవీణ్ కుమార్, సునీల్ కుమార్ సోదరుల ఆధ్వర్యంలో భారీ గజమాలతో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను సత్కరించారు. అనంతరం చలివేంద్రం వద్ద రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మొదటి రోజు మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు నగరంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛందంగా చలివేంద్రాల ఏర్పాటు చేయడానికి ముందుకు రావటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. నగరంలోని అవకాశం ఉన్న అన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు నెల రోజుల పాటు పవిత్ర ఉపవాసాలు పాటించడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని గడ్డ వీధిలో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. గడ్డా వీధిలో తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఆయన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ముస్లిం మైనార్టీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులు ఉపవాసాలు ఆచరించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం అభినందనీయమన్నారు. వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకొని అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ చలివేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సూచించారు. ఈ మేరకు నగరంలోని వెంకటరమణ కాలనీలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. వెంకటరమణ కాలనీలో ఏర్పాటు చేసిన చలివేంద్రమును రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు చల్లని మజ్జిగను పంపిణీ చేశారు. అనంతరం టీజీ భరత్ తదితరులు మాట్లాడుతూ వేసవి ఎండల నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. ప్రస్తుతం వేసవి ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ చలివేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందని వివరించారు. వెంకటరమణ కాలనీలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. కర్నూలు నగరంలో ప్రజల అభివృద్ధిలకు అనుగుణంగా ఆధునిక వసతులతో రెస్టారెంట్లు ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని వెంకటరమణ కాలనీలో ఏర్పాటు చేసిన 5 స్టార్ రెస్టారెంట్ను కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లతో కలిసి ఆయన ప్రారంభించారు. వెంకటరమణ కాలనీలో ఏర్పాటు చేసిన 5 స్టార్ రెస్టారెంట్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ శ్రీమతి సెమంతకమణితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 5 స్టార్ రెస్టారెంట్లో జరిగిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్
5 స్టార్ రెస్టారెంట్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు నగరంలో ఆధునిక వసతులతో రెస్టారెంట్లు ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. 5 స్టార్ రెస్టారెంట్ వ్యాపారం పరంగా వృద్ధిలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. నగరంలో 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఉమర్ అరబిక్ విద్యా సంస్థల సమస్యల పరిష్కారానికి సహకారం అందిస్తానని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వెల్లడించినట్లు అంజుమాన్ ఇస్లామియా కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ని కలిసి వారు అరబిక్ విద్యా సంస్థల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. దాదాపు 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కర్నూలు నగరంలోని ప్రముఖ మైనారిటీ విద్యా సంస్థ ఉమర్ అరబిక్ విద్యా సంస్థలకు రద్దయిన ఎయిడెడ్ గుర్తింపును తిరిగి పునరుద్ధరించాలని కోరుతూ అంజుమాన్ ఇస్లామియా కమిటీ గ్రూప్ ప్రతినిధులు న్యాయవాది జహంగీర్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు నగరంలో పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఉమర్ అరబిక్ విద్యా సంస్థలకు రద్దయిన ఎయిడెడ్ గుర్తింపును తిరిగి పునరుద్ధరించాలని రాష్ట్ర మంత్రికి వినతి పత్రం సమర్పించామని చెప్పారు. ఎయిడెడ్ గుర్తింపు రద్దు వల్ల తమ విద్యా సంస్థలకు ప్రభుత్వం నుంచి అందవలసిన సహాయం సహకారాలు అందకపోవడంతో పేద విద్యార్థులు ఎంతో నష్టపోతున్నారని తెలిపారు. ఇదే విషయాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు వివరించామని ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. తమ విద్యా సంస్థలకు ఎయిడెడ్ గుర్తింపు పునరుద్ధరించడంతో పాటు విద్యా సంస్థల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తమకు తెలిపినట్లు వారు తెలియజేశారు. మేము దీన్ని ఎలాగైనా కూడా ఎయిడెడ్ రాకుండా మేము అడ్డుపడతామని చెప్పేసి కొంతమంది వ్యక్తులు అంటున్నారు. ఆ వ్యక్తులు కూడా ఏమని చెప్తున్నారు బయట అంటే మా పేరు చెప్పలేక ధైర్యం లేదు వాళ్లకు, అందుకోసం నాకు వ్యక్తులు అంటున్నారు. కానీ ఆ వ్యక్తులకు తీవ్రంగా హెచ్చరిస్తున్నాను, మీరు చేస్తున్నటువంటి కపట నాటకాలు అన్నిటికీ మా దగ్గర డాటా ఉంది. టైం వచ్చినప్పుడు ఆ ఫీడ్బ్యాక్ చేసిన రాంగ్ ఫీడింగ్ ఇచ్చినటువంటి ఎవరైతే 2-3 వ్యక్తులు ఉన్నారో ఆ పేర్లు కూడా ఇప్పుడు చెప్పవచ్చు. కానీ వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళ ఆలోచనలు దురాలోచనలు అన్నీ మానుకొని ఇప్పటి నుంచి అయినా వాళ్ళు ఈ ఉమర్ అరబిక్ స్కూల్ సంబంధించి ఎయిడెడ్ని తీసుకురావడంలో వాళ్ళు కూడా సహాయం చేసి పూర్వవైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే గానా మేము వారికి కూడా మేము స్వాగతిస్తాము. हमारा यहाँ आने का मकसद भरत सर से मिलने का, हमारे स्कूल में एडेड वापस लाना है और जो हमारे ओरिएंटल लैंग्वेजेस है उसी को बरकरार रखना है. सर से मिले हमें पर्सनल से, सर मेरे से जितना होता मैं कोशिश करता हूँ बोल के बोले, हामी दिए, इसलिए सर का तहे दिल से शुक्रिया अदा करते. और स्कूल डेवलपमेंट के बारे में भी सर कोशिश करते हूँ बोले, पर्सनल से स्टेज पे बुला के बात करें हमारे को. सर का बहुत बहुत शुक्रिया. ये 100 ईयर्स पुरानी स्कूल है ये. यहाँ पे बहुत सारे गुरबा बच्चे तालीम हासिल करते हैं. ये हम लोगों को उम्मीद है कि इंशाल्लाह आगे भी इसको ऐसे कंटिन्यू एडेड लेके आके इसको कंटिन्यू बरकरार रखें. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కర్నూలు బార్ అసోసియేషన్ నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హరినాథ్ చౌదరి వెంకటేశ్వర్లు కోరారు. ఈ మేరకు నగరంలోని ఆయన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను వారు సీనియర్ న్యాయవాదులతో గౌరవపూర్వకంగా కలుసుకున్నారు. హోటల్ మౌరియన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కర్నూలు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు గౌరవపూర్వకంగా కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కర్నూలు బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు హర్నాథ్ చౌదరి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సభ్యులు ఆయనను కలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు కేఈ జగదీష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసెట్టి శ్రీనివాసులు, బార్ కౌన్సిల్ మెంబర్ రవి గుబేరాతో పాటు పలువురు సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ లీగల్ విభాగానికి చెందిన న్యాయవాదులు విజయం సాధించినట్లు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని వారు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కోరారు. ఈ సందర్భంగా న్యాయవాదుల సమస్యలను పరిష్కరించేందుకు నూతన కార్యవర్గ సభ్యులు అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని మంత్రి టీజీ భరత్ వారికి సూచించారు. ఈ నెల 30వ తేదీ నగరంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న దక్షిణ షిరిడి సాయిబాబా ఆలయంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు సాయి సేవకులు మహాబలేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. సాయిరాం. సాయి భక్తులకు విజ్ఞప్తి, ఈ నెల 30వ తారీఖు ఆదివారం రోజు ఉగాది పండుగ. ఈ ఉగాది పండుగను కొత్త నూతన సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరంగా పిలువబడుతుంది. ఈ కార్యక్రమం పురస్కరించుకొని
ఉదయం 11 గంటలకు సాయి భక్తులు, సాయి సేవకులు, సత్సంగ సభ్యులు అందరూ కలిసి 11 గంటల నుంచి 1 గంట వరకు సాయినామ కీర్తన చేస్తున్నారు. శుభాకాంక్షలు తెలుపుతూ నూతన సంవత్సరానికి శుభాకాంక్షలతో కార్యక్రమం చేస్తున్నారు. సాయంత్రం 5:30 గంటలకు దక్షిణ షిరిడి సాయిబాబా దేవస్థాన అర్చకుడైనటువంటి సుధాకర్ శర్మ గారి నేతృత్వంలో పంచాంగ శ్రవణం ఉంటుంది. 7 గంటలకు చిన్నపిల్లల చేత నాట్య ప్రదర్శన, 8 గంటలకు పల్లకి సేవ, రథోత్సవ కార్యక్రమం కన్నుల విందుగా ఏర్పాటు చేశారు. అనంతరం వచ్చిన భక్తాదులందరికీ కూడా బాబాగారు అల్పాహారం ఏర్పాటు చేశారు కనుక సాయి భక్తులు, భగవద్బంధువులు అందరూ వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని ఆ సాయినాథ కృపకు అందరూ పాత్రలు కావాల్సిన కోరుతున్నాం. నగరంలోని జంకేర్ కామినేని హాస్పిటల్లో క్లిష్టమైన భుజం మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించామని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రవిబాబు తెలిపారు. ఈ మేరకు హాస్పిటల్లో జరిగిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. కర్నూలు నగరంలోని జంకేర్ కామినేని హాస్పిటల్లో క్లిష్టమైన భుజం మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా చేశామని ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ రవిబాబు తెలిపారు. నంద్యాల జిల్లా గాజులపల్లికి చెందిన జయమ్మ అనే పేషెంట్కు గత సంవత్సరం జంకేర్ కామినేని హాస్పిటల్లో మోకాలు మార్పిడి చేశామని, ఆమెకు 6 నెలల నుండి కీళ్ల నొప్పులు అధికమై చెయ్యి కూడా పైకి ఎత్తలేని పరిస్థితుల్లో హాస్పిటల్లో చేరిందని, ఆమెకు ఎంఆర్ఐ, ఎక్స్రే అన్ని రకాల టెస్టులు చేసిన అనంతరం కుడి భుజం ఎముకలు పూర్తిగా అరిగిపోయినట్లు నిర్ధారణ జరిగిందన్నారు. ఈ వ్యాధిని ఆంకలోసిస్ అంటారని, దీనికి ఉత్తమ చికిత్స భుజం మార్పిడి చేయటమేనని, భుజం మార్పిడి ఆపరేషన్ చాలా క్లిష్టమైందన్నారు. ఈ ఆపరేషన్ ప్రముఖ నగరాలైన హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల్లో మాత్రమే చేస్తున్నారని, ఈ ఆపరేషన్ ఇప్పుడు కర్నూలు నగరంలో జంకేర్ కామినేని హాస్పిటల్లో చేశామని డాక్టర్ రవిబాబు తెలిపారు. భుజం మార్పిడిలో కాంప్లెక్స్ ప్రొసీజర్ రివర్స్ షోల్డర్ ఆర్థోప్లాస్టీ చేశారు. దీనివల్ల రోగికి భుజం కదలిక పూర్తిగా వచ్చింది. ప్రస్తుతం పేషెంటు ఫిజియోథెరపీ చికిత్సలో కోలుకుంటున్నదని డాక్టర్ రవిబాబు తెలిపారు. ఈ ఆపరేషన్లో మత్తు డాక్టర్లు ఆదిత్య, మాధవి తదితర బృందం పాల్గొన్నారు. ఎటువంటి కీళ్లు, ఎముకలు వ్యాధులకైనా జంకేర్ హాస్పిటల్లో అత్యుత్తమ చికిత్సలు, ఆపరేషన్లు చేస్తామన్నారు. జంకేర్ కామినేని హాస్పిటల్లో క్లిష్టమైన భుజం మార్పిడి ఆపరేషన్ విజయవంతం చేసినందుకు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ బాలమురళీకృష్ణ, డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, డాక్టర్ రాఘవేంద్ర, డాక్టర్ ఆదిత్య, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ గణేష్, నదీం, కృష్ణవేణి, ఆపరేషన్ చేసిన డాక్టర్ రవిబాబుకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. డాక్టర్ రవిబాబు గురించి క్లుప్తంగా చెప్పాలంటే డాక్టర్ రవిబాబు ఎంబీబీఎస్, ఎంఎస్ కర్నూలు నగరంలోని మెడికల్ కాలేజీలో చదివారు. ఫెలోషిప్ స్పోర్ట్స్ ఇంజురీస్ ఆర్థోప్లాస్టీ బెంగళూరు, కేరళలో పూర్తి చేశారు. అబ్జర్వర్షిప్ జర్మనీ, సింగపూర్లో చేశారు. ఇప్పుడు కర్నూలు నగరంలోని జంకేర్ కామినేని హాస్పిటల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్నారు. ఈ కాంప్లికేటెడ్ కేసు రివర్స్ షోల్డర్ ఆర్థ్రోప్లాస్టీకి మేము జనరల్ అనస్థీషియాతో పాటు ఇంటర్స్కెలిన్ బ్రేకియల్ బ్లాక్ అంటాం. సో ఇంట్రాప్ అంతా కూడా మనకు పెయిన్ లేకుండా ఉండడానికి, హిమోడైనమిక్స్ మెయింటైన్ అవ్వడానికి శరీరం మొత్తం మత్తు ఇస్తాం. దాన్ని జనరల్ అనస్థీషియా అంటాము. ప్లస్ ఈ పెరిఆపరేటివ్ పెయిన్ తగ్గించడానికి, ఇంట్రాపరేటివ్ హిమోడైనమిక్స్ మెయింటైన్ చేయడానికి ఇంటర్స్కెలిన్ బ్రేకియల్ బ్లాక్ సప్లిమెంట్ చేశాము. సో దీనివల్ల ఏంటంటే మనకు ఇంట్రాప్ కూడా పెయిన్ తక్కువ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ సర్జరీ అంతా అయిపోయాక అప్ టు 8 to 10 hours అనేది ఈ బ్లాక్ వల్ల మనకు పేషెంట్కి పెయిన్ లేకుండా, తర్వాత ఫిజియోథెరపీ కూడా ఈజీ యాక్సెస్ ఉండేలాగా మనం అనస్థీషియా సప్లిమెంట్ చేసాం. సో ఇంట్రాప్ తర్వాత రికవరీ కూడా అంత బాగుంటుంది. షీఈస్ పెయిన్ ఫ్రీ. ఈరోజు మనం ఒక కాంప్లికేట్ కేస్ లైక్ సివియర్ షోల్డర్ ఆర్థరైటిస్ పేషెంట్కి. యాక్చువల్గా సివియర్ ఆర్థరైటిస్ మోకాలకు ఉండింది, తర్వాత భుజానికి కూడా వచ్చింది. మోకాలు మార్పిడి ఆపరేషన్ 1 year బ్యాక్ చేశాము. తర్వాత నెక్స్ట్ భుజం తన డైలీ యాక్టివిటీస్, అంటే ఇప్పుడు ఇది రైట్ హ్యాండ్ కాబట్టి తినేదానికి, తర్వాత ఏదైనా జుట్టు వేసుకునే దానికి, వీటన్నిటికి చాలా కష్టంగా ఉంది. 30 degrees అబ్డక్షన్ కూడా లేకుండింది. సో అందుకు మనం ఎంఆర్ఐ చేసి దాంట్లో సివియర్ ఆర్థరైటిస్ అని కన్ఫర్మ్ చేశాక కాంప్లికేట్ సర్జరీ లైక్ రివర్స్ షోల్డర్ ఆర్థ్రోప్లాస్టీ అంటాము. ఈ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అంటే మనకి ఇక్కడ లోపల గుండు కప్పు 2 ఉంటాయి కాంపనెంట్స్. దాంట్లో యాక్చువల్ చాలా టెండాన్స్ ఉంటాయి. ఇవి చాలా టెండాన్స్ దెబ్బతిన్నా కానీ మనకి ఈ షోల్డర్ మూమెంట్, టోటల్ మూమెంట్ అంటే టోటల్గా 180 degrees రావాలి, టోటల్ మూమెంట్ రావాలి అంటే రివర్స్ షోల్డర్ ఆర్థ్రోప్లాస్టీ చేయాలి. దానికి సంబంధించిన సర్జరీ మనమంతా ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్, టెంప్లెటింగ్ చేసుకొని తర్వాత సర్జరీ ఎగ్జిక్యూట్ చేశాము. సక్సెస్ఫుల్గా సర్జరీ బాగా అయింది. పేషెంట్కి ఇంటర్ ఆపరేటివ్గా ఫుల్ మూమెంట్ వచ్చింది. సో నెక్స్ట్ ఇప్పుడు రీహాబ్లో ఉంది. ఒక 1.5 months తర్వాత ఫుల్ మూమెంట్ రికవరీ అంతా ఉంటుంది. దీనికి మనకి జనరల్ అనస్థీషియా తర్వాత బ్లాక్లో చేశాము. పేషెంట్కి సర్జరీ ఆల్మోస్ట్ ఒక 2 hours పైన పట్టింది. బట్
సర్జరీ అంతా నీట్గా అయింది. పేషెంట్ కూడా రికవరీ 1 డేలో రికవర్ అయ్యారు. ఇప్పుడు పెయిన్ కూడా కొంచెం తగ్గింది. రీహాబ్ స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ. మాది గాలుపల్లి, నంద్యాల డిస్ట్రిక్ట్ గాలుపల్లి. మేము ఒకసారి మోకాలు చేయించుకోవడానికి సార్ దగ్గరికి వచ్చాము. సార్ బాగా సక్సెస్ఫుల్గా చేశాడు ఆపరేషను. తర్వాత షోల్డరు నొప్పి వచ్చింది. ఒక 4 మంత్స్ అవుతుంది, 4 నెలలు అవుతుంది. నొప్పి కోసం టెస్ట్ చేస్తే సార్ ఆపరేషన్ చేయాలన్నాడు. ఆపరేషన్ చేశాము. బాగా సక్సెస్గానే ఉంది ఇప్పటికి వరకు. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో కలుద్దాం. నమస్తే.